హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. నేను ఈ 4-5 డేస్ నుంచి వీడియోస్ పెట్టకపోవడానికి కారణం నాకు హెల్త్ బాగాలేదు, ఫీవర్. సో అందువల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు. బట్ ఈ రోజు నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా 2 డేస్కి ఒక వీడియో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. ఒకవేళ కుదిరితే డైలీ కూడా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బికాజ్ చెయ్యాలని అయితే గట్టిగా అనుకున్నాను. సో మీకు ఎలాంటి రీడింగ్స్ కావాలన్నది కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నేను ఆ టైప్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. ఇలాగే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సపోర్ట్, మీ లైక్స్ ద్వారా ఇస్తే వీడియో కంపల్సరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ ఫర్దర్గా చాలామందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓకే, ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ 48 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు. మీకు రెజనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఒకవేళ మీకు రెజనేట్ అవ్వట్లేదు అని అంటే వీడియోని మీరు స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు వాట్సాప్ కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. అండ్ ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడొచ్చండి. మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ ఏంటి. పేజ్ ఆఫ్ కప్స్, అండర్ దట్ 6 ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ wands, intentions, the world, king of pentacles and knight of pentacles. So many people. సో మీ గురించి అయితే మీ పర్సన్ పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. మీకు కొంచెం కోపం ఎక్కువ అని, అండ్ మీరైతే రిలేషన్షిప్కి చాలా వాల్యూ ఇస్తారు, మీ ఎఫర్ట్స్ మీరు పెడతారు అని. అలాగే తను కూడా ఎఫర్ట్స్ పెట్టాలని అయితే అనుకుంటున్నారు. అండ్ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ. తను కాకపోతే మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, అయినా సరే మీరు ఈ పర్సన్తోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు అని కూడా మీ పర్సన్కి తెలుసు. సో ఎలాగైనా సరే తనకి వీలైనంతగా ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఇవ్వాలి అని అయితే కోరుకుంటున్నారు. మేబీ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండుండొచ్చు మీరు మీ పర్సన్, లైక్ లివింగ్ ఇన్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆర్ కంట్రీస్. మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి, మిమ్మల్ని వచ్చి మీట్ అవ్వాలని కూడా అనుకుంటున్నారు. సో ఇక్కడ ఎక్కువగా మీ పర్సన్ చెప్పేదానికన్నా చేసి చూపిద్దాం, యాక్షన్లో చూపిద్దాం, చెప్పొద్దు, సర్ప్రైజ్ ఇద్దాం. సో ఇలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో నాకైతే ఇక్కడ నెగిటివ్గా అయితే ఏమీ కనిపించడం లేదు. బట్ ఎక్కడో ఒక చోట మీ పర్సన్ కొంచెం జెలసీ అయితే కనిపిస్తుంది. బికాజ్ మీకు ఆప్షన్స్ ఉండడం వల్ల చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటారు, అప్పుడప్పుడు కొంచెం జెలసీ ఫీల్ అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మీకు మీ ఫాదర్ అంటే చాలా ఇంపార్టెంట్ అని కూడా మీ పర్సన్కి తెలుసు. ఆర్ మీ పర్సన్ కూడా వాళ్ళ ఫాదర్ అంటే కూడా, ఇక్కడ ఫాదర్ ఫిగర్ అన్న వాళ్ళు కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తారు. సో మీ పర్సన్ కూడా ఖచ్చితంగా స్టేబుల్ యాక్షన్ తీసుకోవాలి, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి అని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. నాకైతే పాజిటివ్గానే కనిపిస్తుంది. ఇక్కడైతే నాకు నెగిటివ్గా మీ పర్సన్ అయితే ఏమో ఆలోచిస్తున్నట్టయితే కనిపించడం లేదు ప్రస్తుతానికి. అండ్ చాలా చాలా ఎర్త్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చౌరస్, ఎట్స్ అని ఉండొచ్చు, జెమినై, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు. సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. దాని తర్వాత మీ పర్సన్ నెక్స్ట్ 48 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. Hanged Man, 9 of Pentacles, 8 of Wands. Me intentions, the Fool, the Sun,
the moon. Under the deck, page of pentacles. మీరు ఒక రకమైన స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఒక్కొక్కసారి చాలా నెగిటివ్గా ఆలోచిస్తారు మీ పర్సన్ గురించి, ఒక్కొక్కసారి చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు. ఒక్కొక్కసారి మీరే మీ పర్సన్ చాలా మంచివారని అందరికీ చెప్తారు. ఒక్కొక్కసారి మీకే ఒక రకమైన కన్ఫ్యూజన్, మీరు ఆలోచిస్తుంది కరెక్టా కాదా అని. బట్ ఎక్కువ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, ఎక్కువ కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటారు. ఎప్పుడు తను ఎక్కడున్నారు ఏంటి అన్నీ ప్రాపర్గా మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటారు. సో ఖచ్చితంగా మీరు తినతో లైఫ్ లాంగ్ ఉండాలి, తినే మీ హ్యాపీనెస్ అని అయితే మీరు ఫిక్స్ అయ్యారు. బికాస్ ఫూల్, ద సన్ అండ్ ద మూన్. సో ఇక్కడ మేబీ ఈ పర్సన్లో మీకు ఎన్ని మిస్టేక్స్ కనిపిస్తున్నా మీ మనసు మీకు ఏది చెప్తుందో అదే మీరు వినాలనుకుంటున్నారు. మీ బ్రెయిన్ ఏం చెప్తుందో అది వినాలనుకోవట్లేదు. బికాజ్ ఇక్కడ మీ హార్ట్ మీ మైండ్ని డామినేట్ చేస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ మీ హార్ట్ చెప్పే మాట మాత్రమే వింటున్నారు. సో ఎక్కువగా మాట్లాడాలని అనిపించడం మీ పర్సన్తో, మీ పర్సన్ మీదే మీ హ్యాపీనెస్, అంటే తన మీదే మీ హ్యాపీనెస్ అంతా డిపెండ్ చేయడం. తను మాట్లాడితే మీరు హ్యాపీగా ఉండడం, తను మాట్లాడకపోతే మీరు హ్యాపీగా ఉండకపోవడం. సో ఇవన్నీ మిమ్మల్ని చాలా చాలా ఒక్కొక్క టైంలో నేను చేస్తుంది కరెక్టా కాదని ఒక ఫీలింగ్ కూడా మీకు కలిగి ఉండొచ్చు. అందుకే స్టక్ ఎనర్జీ ఇక్కడ. సో మీ ప్రెజెంట్ ఎనర్జీ కూడా చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అనేవి ఉండొచ్చు. ఎస్పెషలీ లియో. 10 ఆఫ్ కప్స్. మీకు మీ ప్రెజెంట్ ఎనర్జీ 10 ఆఫ్ కప్స్, విచ్ మీన్స్ ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఎమోషనల్గా స్టేబుల్గా ఉండాలి అని అయితే మీరు ఎప్పుడు కోరుకుంటారు. అండ్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ హస్బెండ్తో కలిసి ఉండాలి, లేదా మీ వైఫ్తో కలిసి ఉండాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి అని ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు. ఇక్కడ ఇద్దరే నాకు పెద్దగా నెగిటివ్ ఎనర్జీ అయితే ఏం కనిపించట్లేదు. ఇద్దరు పాజిటివ్గానే ఉన్నారు. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ మాత్రమే. ఎస్పెషల్లీ మీరు మీకున్న కన్ఫ్యూజన్ వల్ల ఒక్కొక్కసారి నెగిటివ్గా ఆలోచించడం. బట్ ఇద్దరికి ఇష్టం ఉంది, మీరు కూడా. కాకపోతే మీరు ఎక్కువ డిపెండెంట్ అయిపోతున్నారు. ఎక్కువ డిపెండెంట్గా కూడా ఉండొద్దు. బికాజ్ మీ హ్యాపీనెస్కి మీ పర్సన్ హ్యాపీనెస్ ప్లస్ అవ్వాలి. ఓకే, అంతేగాని మీ పర్సన్ వల్ల మీ హ్యాపీనెస్ మైనస్ అవ్వకూడదు. సో అది ఒకటి మీరు చూసుకోవాలి. బట్ అది ఇమీడియట్గా రాదు, దానికి చాలా ప్రాక్టీస్ అవసరం. సో నెక్స్ట్ 48 అవర్స్లో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. Three of Wands, 5 of Cups, 5 of Wands and Knight of Swords. సో మీ పర్సన్ యాక్షన్ వచ్చేసి కమ్యూనికేషన్. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీరు ఒకవేళ మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కమ్యూనికేషన్ కనిపిస్తుంది. బికాజ్ మీ పర్సన్ ఇక్కడ చాలా చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో ఉన్నారు, చాలా మిస్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో అలా జరిగి ఉండకూడదు అని ఒక ఫీలింగ్లో ఉన్నారు. ఎవరైతే నార్మల్గా ఉంటారో మీ పర్సన్కి మేబీ అదర్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. అట్ ద సేమ్ టైం మీతో తను ఏదైతే ఫీల్ అవుతున్నారో, అది కెరియర్ గురించి అవ్వచ్చు, వేరే దాని గురించి అవ్వచ్చు, అది మీతో ఎక్స్ప్రెస్ చేయాలి, మీతో షేర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ అయితే తీసుకుంటారు. సో ఇక్కడ నాకు కమ్యూనికేషన్ కనిపిస్తుంది. మేబీ కొంతమందికి లేట్ అవ్వచ్చు, బట్ కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో లెట్స్ క్లారిఫై 5 ఆఫ్ వాండ్స్ స్టార్. సో ఖచ్చితంగా హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. తనకి ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో ఆ కన్ఫ్యూజన్లో బయటికి రావడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో లెట్స్ సీ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి.
6 of Cups dot 6 of Wands, clarified by 7 of Wands, 9 of Cups, 9 of Swords and 8 of Cups. ఇక్కడ నాకు ఏం కనిపిస్తుంది అంటే నియర్ ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య చాలా మంచి కమ్యూనికేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరు చాలా హ్యాపీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. బట్ సడన్గా ఒక షిఫ్ట్ అయితే మీ రిలేషన్షిప్లో రాబోతుంది. దానివల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చి రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇలా అవుతుంది అని అంటే మీరు దానికి అది అవ్వకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలని ఇలా చెప్తున్నాం. బట్ ఛాన్సెస్ 50-50 మాత్రమే. బట్ మళ్ళీ కలిసి ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అక్కడ ఏదైతే మీకు ఒక అబ్స్టికల్ వస్తుందో లేదా ఒక గొడవ జరుగుతుందో దాన్ని మీరు ఎలా డీల్ చేస్తారన్న దాని మీద మీరు ఒక పర్సన్ వాకౌట్ చేయడమా లేదా ఇంకొక పర్సన్ అపాలజీ చెప్పడమా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ రెండింటికి ఛాన్స్ ఉంది మీరు ఎలా డీల్ చేస్తారన్న దాని మీద. బట్ ఎక్కువగా ఒకరు వాక్ అవే చేసే ఛాన్స్ ఉంది. బట్ 60%, బట్ 40% మళ్ళీ కలిసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఎలా డీల్ చేస్తారన్నది మీ ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, కెన్సెస్, కాపీ వాటర్స్ అయినా ఉండొచ్చు. సో మీరున్న సిచ్యువేషన్కి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటన్నా చూద్దాం. డెవిల్ అంటే డోంట్ అబ్సెస్ ఓవర్ థింగ్స్ అనమాట. దేని గురించి ఎక్కువగా అబ్సెసివ్గా థింక్ చేయకండి. ఏస్ ఆఫ్ సోర్ట్స్, మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు క్లారిటీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. 7 of Pentacles. సో రైట్ నా మీరు ఒక పేషెన్సీ మోడ్లో ఉన్నారు. మీరు ఏదైతే దేనికోసం అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారో వెరీ సూన్ మీకు దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే మీకు వస్తాయి. ఏస్ ఆఫ్ వాండ్స్, ఖచ్చితంగా మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ ఉంటాయి. సో ఎనర్జీ ఆరికల్ మెసేజెస్ చూద్దాం. ఓకే, హీలర్ ఆఫ్ ద ఏజెస్. మీకు ఎదుటి వాళ్ళని హీల్ చేసే పవర్ ఉంది. దానికన్నా ముందు మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ మీరు కంప్లీట్గా హీల్ అవ్వాలి. అండ్ ద సన్, ఖచ్చితంగా మీ లైఫ్లోకి హ్యాపీనెస్, అబండెన్స్, మెటీరియల్ సక్సెస్ అన్నీ రాబోతున్నాయి. సో క్లైమ్ దిస్ ఎనర్జీ. స్ట్రాటజీ అంటే మీరు కెరియర్లో మీరు ఎప్పుడూ ఎమోషనల్గా ఉంటే సరిపోదు, లాజికల్గా ఉంటే సరిపోదు, స్ట్రాటజీస్ కూడా వేయాలి. అలా ఉంటే మీకు అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, ఉమెన్ ఇన్ సాజిటేరియస్. సో ఖచ్చితంగా లక్ అనేది మీకు ఫేవరబుల్గా ఉండబోతోంది. అండ్ యు ఆర్ గుడ్ ఎనఫ్, ఫుల్ మూన్ ఇన్ వర్గో. సో మీ గురించి మీరు ఆలోచించుకునేటప్పుడు నేను దీనికి వర్తబుల్ కాదు, నేను మంచివాను కాదు అని మీరు అనుకోవద్దు. బికాజ్ మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటారో ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్, థర్డ్ క్వార్టర్ మూన్. సో అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ మీన్స్ మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఆ సిచ్యువేషన్ కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిన పొజిషన్ అని అర్థం. రిలీజియస్ ఫ్యాక్టర్స్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ రిలీజియస్ అప్బ్రింగింగ్ అండ్ స్పిరిచువల్ పాత్. సో రిలీజియస్ ఫ్యాక్టర్స్ అన్నవి మీ రిలేషన్షిప్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఖచ్చితంగా అది పాజిటివ్గా అవ్వచ్చు, నెగిటివ్గా అవ్వచ్చు. లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూ, అలో ది సిచ్యువేషన్ టు అన్ఫోల్డ్ న్యాచురల్లీ. మీరు మీ పర్సన్ కంట్రోల్ చేయొద్దు, అలాగే మీ పర్సన్ చేతపడి కూడా మీరు కంట్రోల్ చేయబడద్దు. బికాజ్ అలా చేయడం వల్ల సిచ్యువేషన్ అనేది న్యాచురల్గా ఓపెన్ అవ్వదు. అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ న్యాచురల్గా జరగాలి, రీయూనియన్ న్యాచురల్గా జరిగితే వేరు, లేదా మీరు బలవంతంగా నాతో కలిసి ఉంటాం అనడం వేరు. సో దాన్ని న్యాచురల్గా జరగనివ్వండి. వెడ్డింగ్, దిస్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్. మేబీ ఇక్కడ కమిట్మెంట్ ఆర్ మ్యారేజ్ ఇష్యూస్ ఉన్నాయి. మీలో కొంతమంది ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తులతో రిలేషన్షిప్లో ఉన్నారు. సో అది ఒక పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. హార్ట్ విత్ ఏ కీ, వెల్కమింగ్ లవ్, మీటింగ్ ద వన్, ఓపెన్ యువర్ హార్ట్, గెటింగ్ టుగెదర్, పర్ఫెక్ట్. చాలా మంది రిలేషన్షిప్స్ అన్నవి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. గర్ల్ విత్ ఏ స్నేక్, ఎంపత్ అండ్ నార్సిసిస్ట్ ప్యారటిజం, బీయింగ్ చార్మ్డ్ ఆర్ యూజర్ ఎనేబుల్ బౌండరీ. సో మీరు ఎవరైనా కొత్త వాళ్ళతో రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. కిసెస్, అన్కండిషనలీ లవింగ్, గివింగ్ అండ్ రిసీవింగ్ ఎఫెక్షన్, ఫాలింగ్ ఇన్ లవ్. సో ఖచ్చితంగా మీలో చాలామంది మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇదన్నీ మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.